గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఇప్పుడు ర్యాంచర్ స్కూల్ నుంచి బయటకు వచ్చాము మేము. ఇప్పటి నుంచి మళ్ళీ రైడ్ స్టార్ట్ అవబోతుంది. టైం వచ్చి 12:10 అయ్యింది. లంచ్ బ్రేక్ వరకు రైడ్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం అన్నమాట. రైడ్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న చూసారా కొండ మీద, అది టిక్సే మోనస్ట్రీ అనమాట అండి. టిక్సే మఠం అంట, తెలుగులో అయితే మఠం, టిక్సే మఠం. లెఫ్ట్ సైడ్ కొండ మీద ఉంది. ఇది మామూలు దాని దూరం నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట అండి. ఇది మన రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇది ఇక్కడికి మన లే నుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉందండి. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చి షీ ఏరియా, ఊరి పేరు షీ, SHEY షీ. అలా బయలుదేరుతున్నాం. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. టిక్సే మోనస్ట్రీ యొక్క మెయిన్ ఎంట్రన్స్. అలా లోపలికి వెళ్ళాలి. ఆ లాంగ్ నుంచి చూడండి, మనకి ఆ హిల్ మీద కనబడుతుంది కదా, అది మనం దాటుకొని మనం ముందుకు వచ్చేస్తున్నాము. లెఫ్ట్ రైట్ చూసారా, రోడ్స్ కూడా ఎంత నీట్గా వేశారో ఇక్కడ లేలో. ఈ రోడ్డు వచ్చి లే నుంచి మనాలి వెళ్ళే వే అనమాట అండి. రైట్ సైడ్ మీకు కనబడుతున్న రివర్ వచ్చి ఇండస్ రివరు. నిన్న నైట్ మనం వచ్చినప్పుడు లే వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం లే నుంచి వెళ్తూ ఉంటుంటే ప్యాంగాంగ్కి రైట్ సైడ్ వచ్చిందనమాట. ఇది మనాలి హైవే అంటారండి. లే నుంచి మనాలి హైవే అనమాట. మా టీం మెంబర్స్ 1 by 1 అలా ఫాలో అవుతూ వెళ్తున్నాం అనమాట అండి. మీకు కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ దూరంగా, అది చిమ్రే మోనస్ట్రీ అటండి. అంటే చిమ్రే మఠం అంటారనమాట. ఇప్పుడు దాకా మనం లే నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చాము. ఇది 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లే నుంచి ఉందన్నమాట. ఈ చిమ్రే మోనస్ట్రీ వచ్చి శక్తి అనే ఊర్లో ఉన్నదండి. మనం ఇప్పుడు లంచ్ బ్రేక్ కూడా ఈ శక్తి ఊర్లోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం లంచ్ బ్రేక్ తీసుకోబోతున్నాం అన్నమాట.
ఇప్పుడు లంచ్ బ్రేక్ శక్తి అనే విలేజ్లో ఆగామండి. ఇక్కడ ఏ ఊరికి ఎంత డిస్టెన్స్ అన్నది ఒక వాల్ మీద పెయింట్ వేసి వాళ్ళు కిలోమీటర్స్ నోట్ చేశారు. మనం ఆ డైరెక్షన్స్ చూసుకొని మూవ్ అవ్వడమే. ప్రజెంట్ టైం వచ్చి 2:15 అయ్యిందండి. ఇప్పుడు లంచ్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ప్యాంగాంగ్కి మనం రైడ్ స్టార్ట్ అవుతుంది. ఈ శక్తి అనే ఊరి నుంచి ప్యాంగాంగ్కి 104 కిలోమీటర్స్ చూపిస్తుంది డైరెక్షను. మన లేక్ అయితే 45 కిలోమీటర్స్ అంత చూపిస్తుంది.